బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నవంబర్ రోజు ఇది అదే విధంగా భూ ఆక్రమణల విషయంలో కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో షామీర్పేట్ మండలం దేవరంజాల గ్రామంలోని సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల ఆక్రమణలపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆ రోజు మాట్లాడడం జరిగింది. 4 మే 21 2021లో 4వ తేదీ మై రోజు ఆ రోజు ప్రస్తుత సీఎం ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా వామన్ రావు అడ్వకేట్ ఏదైతే ఉందో మర్డర్ విషయంలో సిబిఐతో దర్యాప్తు చేయించాలా అని ఫిబ్రవరి 19, 2021లో సిబిఐతో జరపాలని చెప్పారు. నేను లేవనెత్తుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్ మరణం విషయంలో సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ విషయంలో సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేసిన వ్యక్తి, కాళేశ్వరం విషయంలో సిబిఐ దర్యాప్తు అడిగినటువంటి వ్యక్తి, ధాన్యం సేకరణ విషయంలో సిబిఐ దర్యాప్తు అడిగినటువంటి వ్యక్తి దొంగ గురించి గజ దొంగకి ఇవ్వడం అవుతుంది అనేటువంటి స్టేట్మెంటు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే గజ దొంగ సిబిఐ అని కనుక అనుకుంటే ఈ 4 కేసుల విషయంలో 5 కేసుల విషయంలో దర్యాప్తు అడిగినప్పుడు ఆ రోజు మతి లేదా? ఆ రోజు మతి ఎక్కడ పోయింది? ఆ రోజు మతి కనుక ఉంటే ఈ రోజు మతి ఎక్కడ పోయింది? ఈ 2 విధానాల్లో వ్యత్యాసకు అసలు కారణం ఏంది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది కేవలం మీదగనటువంటి రాజకీయాలేనా, లేకపోతే రేపు బీఆర్ఎస్ను బెదిరించి పొలిటికల్ మేనేజ్మెంటు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం, గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం సిబిఐ రాకూడదనా? సిబిఐ వస్తే భవిష్యత్తులో మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశం ఉండదు. సిబిఐ కనుక దర్యాప్తుకు వస్తే కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా వ్యక్తి రాజకీయాలకు కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ లైన్ మార్చడం జరిగింది. సిబిఐ ఇంకొక విషయం చాలా స్పష్టంగా చేయాలి. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. బీజేపీ మొదటి నుంచి చెప్తున్నది దర్యాప్తు జరగాల. భారతీయ జనతా పార్టీ అవినీతి విషయంలో, కాళేశ్వరం అవినీతి విషయంలో దర్యాప్తు జరగాల. మేము ప్రభుత్వానికి వస్తే దర్యాప్తు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీగా దర్యాప్తు ఎన్ని కోణాల నుంచి వీలైతే అన్ని చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరికి కూడా తెలుసు, సిబిఐ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు మేమందరం ఆశతో చూసాం. తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆశతో చూశారు. ఎందుకంటే మీరు గమనించండి, అహంకారపూరితమైనటువంటి, అవినీతి పూరితమైనటువంటి ఒక నాయకత్వాన్ని, ఒక పార్టీని తొలగించి ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు ఒక పార్టీని ప్రభుత్వానికి పట్టం కట్టారు అంటే ప్రజలు ఆశతో చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అయిన తర్వాత దర్యాప్తు విషయంలో
మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అసలైతే మొదలు క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకొని ప్రైమ్ మినిస్టర్కు లెటర్ రాస్తారని ఆశించాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కూలంకషంగా, విస్తృతంగా, లోతుగా దర్యాప్తు సమయబద్ధంగా సిబిఐ ద్వారా చేయించండి అనేటువంటి అభ్యర్థనతో కూడినటువంటి ఒక లెటర్ వెంటనే పోతుందని ఆశించాం. ఆశ ముందుకు పోలే. సీఎం ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రితో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కోరిక, ప్రజల యొక్క కోరిక ఏదైతుందో దాన్ని ప్రభుత్వం అడుగుతుందని ఆశించాం. అది జరగల. మొన్న హోంమంత్రి అమిత్ షా గారిని కలవడానికి వెళ్తే అప్పుడు కూడా అడుగుతారని ఆశించాం. అప్పుడు జరగట్లే. మాట మార్చారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. నో సిబిఐ ఎంక్వైరీ, సైలెన్స్ ఆన్ సిబిఐ ఎంక్వైరీ. జ్యుడిషియల్ ఎంక్వైరీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే మనీ స్కాండల్ ఉందో, కాస్ట్ ఎస్కలేషన్ ఉందో, మనీ ట్రయల్ ఏదైతుందో, మనీ ట్రాకింగ్ ఏదైతుందో, వీటన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేయగలిగేది ఒక దర్యాప్తు సంస్థ మాత్రమే. కాలక్షేపం కోసం, కాలయాపన కోసం కొన్ని అంశాలను మాత్రమే పరిశీలించే విధంగా కాదు. దేర్ మస్ట్ బి కేపబిలిటీ, దేర్ మస్ట్ బి కాంపిటెన్స్. రాబోయేటువంటి రోజుల్లో కేసును ప్రత్యక్షంగా నడిపించి అభియోగాన్ని పూర్తిగా ఛార్జ్ షీట్ను ఫైల్ చేయగలిగేటువంటి సంస్థ సిబిఐ. కాబట్టి సిబిఐకి ఇవ్వకపోవడం ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రజలను దగా చేయడమే. కాంగ్రెస్ పార్టీ ద్వారా నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు ఇవ్వకపోవడము మనందరికి కూడా తెలుసు. సిబిఐ ఎప్పుడు వస్తుంది? సీఎం ప్రైమ్ మినిస్టర్కు లెటర్ రాసినప్పుడు వస్తుంది. ఒకవేళ సిబిఐ రావాలంటే ఏదైనా కేసులో 3-4 రాష్ట్రాల యొక్క సంబంధించినటువంటి ఉన్నప్పుడు అది నేరుగా రావచ్చు, లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీవిచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ప్రజల ముందు, ప్రజా దర్బార్లో, ప్రజా ఉద్యమాల్లో నువ్వు మారుగా చెప్పినటువంటి ఏదైతే మాటవో ఆ మాట మీద నిలబడి సిబిఐ దర్యాప్తు చేయించాలి. సిబిఐ దర్యాప్తు చేయించకపోతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ద్రోహం చేయడం, దగా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. ఈ విషయం ఆగిపోదు. భారతీయ జనతా పార్టీ పూర్తి అవినీతిని బయటికి తీసుకొచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నీడలాగా వెంబడిస్తుంది, ప్రశ్నిస్తుంది, సవాల్ చేస్తుంది. సమయం తర్వాత పోరాటం ప్రారంభిస్తుంది. జాగ్రత్త. ఇది మేము గమనిస్తున్నాం సిబిఐ విషయంలో. కాబట్టి ఈ ప్రభుత్వం మారుస్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో నేను ఇంతకుముందు అని చెప్పిన, ఒక కాళేశ్వరమే కాదు ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దర్యాప్తుకు భయపడుతున్నది ఎందుకు? దర్యాప్తు విషయంలో మాట మారుస్తున్నది ఎందుకు? వాట్ ఆర్ యువర్ రియల్ పొలిటికల్ అబ్జెక్టివ్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్. రాజకీయ లక్ష్యాలు ఏవైతున్నాయో మారినవి ఏంటి, ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం, ఫార్మాసిటీ. ఈరోజు ముఖ్యమంత్రికి ఒకరోజు మాట్లాడిన దానికి ఇంకొక రోజు మాట్లాడిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏంది తేడా? యాక్చువల్ మోటివేషన్ ఏంటి? డ్రైవింగ్ పాయింట్ ఏంటి? ఈరోజు 20,000 ఎకరాలు ఫార్మాసిటీ అక్విజిషన్ ప్లాన్, సుమారుగా 13,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రొక్యూర్ అయినాయి, అంటే అక్వైర్ చేసినాయి అనేది అంచనా సుమారుగా. మీరందరూ కూడా గమనించాలా,
ఏదైతే వీళ్ళ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనేకసార్లు. 500 కంపెనీలు సుమారుగా దరఖాస్తు చేసుకునే అనేది ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. ఇవంతా చేస్తున్నప్పుడు ఈరోజు తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ పెట్టుబడులు ఒకవైపు కావాలని బీజేపీ ఆశిస్తున్నది. తెలంగాణ అభివృద్ధి జరగాలని ప్రభుత్వాలు మారొచ్చు, కానీ అభివృద్ధి కుంటుపడద్దు అని ఆశిస్తున్నది. అయితే ఆశిస్తున్న సమయంలో ప్రభుత్వానికి రాకముందు లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి 10 రోజుల క్రితం మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఫార్మాసిటీ ఇది మామూలు ప్రాజెక్టు కాదు, ఏదో 50 ఎకరాలు 20 ఎకరాల ప్రాజెక్టు కాదు, ఏదో ఒక రోడ్డు కాదు. ఇంత పెద్ద బృహత్ పథకం విషయంలో స్పష్టమైన ఆలోచన లేకుండా ఇది అనాలోచితంగా చెప్పిందో నేను అనుకోను. రద్దు చేస్తామని చెప్పింది. రద్దు చేస్తామని చెప్పిన తర్వాత 31 డిసెంబర్ 10 రోజుల క్రితం రద్దు చేస్తా అన్న తర్వాత 31 డిసెంబర్ రోజు ఈ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించడం జరిగింది. అంటే మొదలు రద్దు చేస్తున్నాం, ఆ తర్వాత 31 డిసెంబర్ రోజు రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా 4th నవంబర్ రోజు, అంటే నేను చెప్పేది డిసెంబర్ 31 కన్నా ముందు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం సీఎం కాదు. 4th నవంబర్ రోజు డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఉండేటువంటి నాయకుడు బట్టి విక్రమార్క గారు కాళేశ్వరం విషయంలో ఇతర విషయాల్లో అన్నిట్లో కూడా కేంద్ర విజిలెన్స్ ఇతర దర్యాప్తు సంస్థలతో అంటే అనేక అవినీతి విషయంలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయంలో రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక అసలు రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద రియల్ సీక్రెట్? What made the present CM to take back the declared decision? Kodan Reddy, Disciplinary Committee Chairman, Congress Party Senior Nayekudu, Kisan Congress Nayekudu, వీరు 4th జనవరి రోజు ఫార్మాసిటీ రద్దు చేస్తామని మళ్ళీ ప్రకటించారు. అంటే ఇది ఒక డిజార్గనైజ్డ్ ఎఫర్ట్ కనబడుతున్నది కావచ్చు. కాదు, ఇది ఒక పథకం ప్రకారం, వ్యూహం ప్రకారం సెటిల్మెంట్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ దిశలో వెళ్తున్నదా? ఒక ప్రైవేటు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు చేసేటువంటి పనులు ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి పనులనే చేస్తున్నదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రతి పౌరుని మనసులోకి వచ్చేసింది. వసూళ్లకు రాబోయేటువంటి జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు ధనాగారంగా తెలంగాణను మార్చడంలో భాగంగా ఇటువంటి పథకాలను, ఇటువంటి వ్యూహాలను రచిస్తున్నదా అని ప్రశ్న తెలంగాణ ప్రజల పౌరుల్లో వస్తున్నది. ఇదే సందర్భంగా